హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. సో మష్రూమ్ని అయితే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్కి చాలామంది శనగపిండి అలాగే కొంచెం మైదా వేసి క్లీన్ చేస్తారు. ఓకే, నేనైతే పైన లేయర్ని తీసేసి క్లీన్ చేశానండి. సో ఇందులో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక గరిట నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ దినుసులు వేసేసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ తరిగిన ఉల్లిపాయలు నేను ఒకైతే మీడియం సైజు 3 తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకుని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. లైక్ ఎలా అంటే బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఆనియన్స్ కూడా. సో నేను చేసిన ప్రాసెస్లో చేసేసుకోండి. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ మనకి ఒక లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. సో బిర్యానీ స్మెల్ రావాలి కాబట్టి ఈ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాం. నేను చేసే క్వాంటిటీ అయితే ఒక 4 మెంబర్స్కి అయితే వస్తుందండి. సో అందులో అలాగే చిల్లీ వేసేసుకుందాం. అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసుకుందామండి. సో జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకుని కొంచెం రంగు లైక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో నేనైతే నార్మల్ రైస్తో కుక్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కావాలంటే మీరు కుక్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. సో బిర్యానీ అంటే అన్ని ఫ్లేవర్స్ వేస్తేనే బిర్యానీ అంటారు. లైక్ వెజిటేబుల్స్ కానీ చాలామందికి మష్రూమ్ ఎలా చేయాలి బాగుంటుందా లేదా అంటే డెఫినెట్గా బాగుంటుందండి మష్రూమ్ బిర్యానీ. సో నేను కూడా చాలాసార్లు మష్రూమ్ బిర్యానీ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదొక కొత్తగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇందులో మనం టమాటా అయితే యాడ్ చేశాను. సో చూసారు కదా, టమాటో వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అలాగే ఒక 1/2 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. సో పిల్లలు చాలామంది కారం తక్కువ తింటారు, వాళ్ళ కోసం కొంచెం కారం తగ్గించాను అనమాట. సో పిల్లలు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ధనియాల పొడి అండి. సో ఈ రెండు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో అలాగే నేను 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను అనమాట. కర్డ్ వేస్తే టేస్ట్ వస్తుంది కర్రీ, అంటే ఇది ఒక కర్రీ ఫార్మేషన్లో అవుతుంది అనమాట. దాన్ని మనం లైక్ బిర్యానీలో చేసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడైతే పెరుగు వేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీకి. సో చూసారు కదా, మనకి కర్రీ ఆల్మోస్ట్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే అవన్నీ మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ అన్నది వస్తుంది. సో మష్రూమ్ని అయితే నేను కొన్ని పీసెస్ వేసుకుంటున్నా, కొన్ని డైరెక్ట్గా మష్రూమ్ వేస్తున్నాను. సో ఇలా కావాలంటే అలా, లేకపోతే అన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలంటే వేసుకోండి. సో నాకు ఇలా ఇష్టం పిల్లల గురించి అని నేను ఇలా చేస్తున్నాను అనమాట. కరెంట్ కుక్కర్లో నేను చేసిన కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. వాటర్ వచ్చి 2:4.5 అనమాట. సో ఎప్పుడైనా కరెంట్ కుక్కర్లో మనం ఇలా కుక్ చేస్తే డెఫినెట్గా ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా అయితే వేస్తాం అనమాట. సో మనం ఇందులో టమాటా యాడ్ చేసాం కాబట్టి 2:4.5 అనుకోండి. ఎగ్జాక్ట్లీ 5 అయితే వేయక్కర్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, 2 గ్లాసుల రైస్కి 4.5 వేసుకుంటే చాలు. సో మీరు నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళైతే 2 విజిల్స్తో ఆఫ్ చేసేసేయండి. 2:4 అనమాట. సో నేనైతే ఇక్కడ వేసేసాను. సో అలాగే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ధనియాల పొడి కూడా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. సో ఇప్పుడు నేను అవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇంకా మనం మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా అండ్ చూసుకొని సాల్ట్ టేస్ట్ కావాలి అనుకుంటే వేసుకోండి. బిర్యానీ మసాలా వేసేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల ఏమిటంటే మనకు అది కుక్ అవుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్స్ రైస్లోకి యాడ్ అవుతాయి. సో చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే మష్రూమ్ బిర్యానీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. మరి లేట్ చేయకుండా. మీకు కానీ రెసిపీ నచ్చితే ప్లీజ్ టు షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.